చిన్నప్పుడు నేను చెరువులో మునిగిపోతూ ఉంటే, ఈ జోష్న తన బట్టలు తడిచిపోతాయి అని చెప్పి నన్ను బ్రతికించడానికి కూడా రాలేదు. ఎవరో చిన్న పాప వచ్చి నన్ను బ్రతికించింది. అంటే ఎవరికి తెలుసు ప్రాణం విలువ ఆ అమ్మాయికా? లేదంటే జోష్నకా? అని చెప్పేసైతే జోష్న అమ్మా, నాన్నలని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే, ఆ అమ్మాయికే తెలుసు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు ఈ రోడ్డు మీద ఒక మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈ జోష్న ఏం చేసిందో తెలుసా? అతన్ని అలాగే వదిలేసి తన కారు సీట్ పాడైపోతుంది అని తెలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా కాకుండా అక్కడ ఉన్న దీప మాత్రం తనని తీసుకొని వెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసి అతనికి నయం చేయించింది. అతను కోలుకునేలా చేసింది. అంటే ప్రాణం విలువ ఎవరికి తెలిసింది? ఈ జోష్నకా? లేదంటే దీపకా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అది విన్న వాళ్ళ అమ్మ మాత్రం దీపకే తెలుసు కార్తీక్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అందుకే మరి నేను చెప్తున్నాను, ఈ జోష్న ఎలాంటిదో మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, అంటే నీకు ఆ విషయం ఎలా తెలిసింది కార్తీక్? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, నేను శౌర్యని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాను. అదే హాస్పిటల్‌కి దీప గూడా అతన్ని తీసుకొని వచ్చింది. అలా వాళ్ళు డాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు అర్థమయింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే వాళ్ళ బావ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ విషయం బాగా తెలిసిపోయింది. ఆ దీప ఇంకా 2, 3 ఎక్స్‌ట్రా చేసే చెప్పి ఉంటుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.